హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. లెవెల్ 2 క్వశ్చన్స్ లో మరి ఈ వీడియోలో ఒక క్వశ్చన్ చూడబోతున్నాం. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ 2024 సంవత్సరానికి బీజేపీ నేత అగ్రనేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, మరో మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న లభించింది. బి 2023 సంవత్సరానికి ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకు 58వ జ్ఞానపీఠ అవార్డు లభించింది అని రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. మరి దీంట్లో సరైన సమాధానం గుర్తించడము అని అడిగి కింద ఏమి ఇచ్చారు? ఏ సరైనది, బి సరికాదు, ఏ సరికాదు, బి సరైనది, ఏబి రెండు సరైనవి, ఏబి రెండు సరికాదు అని ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఈ రెండింటి మీద కూడా పూర్తి అవగాహన ఈ అంశం మీద ఉంటేనే మనం వీటికి ఆన్సర్ కరెక్ట్ గా చేయగలుగుతామండి. మరి చూద్దాం. మొదటగా స్టేట్మెంట్ ఏ కనుక చూసినట్లయితే 2024 సంవత్సరానికి ఎల్కే అద్వానీకి, అదేవిధంగా చూసినట్లయితే బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్పూరి ఠాకూర్ కు, తర్వాత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావుకు, అదేవిధంగా మరో మాజీ ప్రధాని అయినటువంటి చౌదరి చరణ్ సింగ్, అదే వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్లకు మొత్తం 5గురికి 2024 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం భారత అవార్డును ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ బి స్టేట్మెంట్ చూద్దాం. 2023 సంవత్సరానికి ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులకు 58వ జ్ఞానపీఠ అవార్డు లభించింది అని ఇవ్వడం జరిగింది. మనకు మరి బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మనకు చూసినట్లయితే ఇక్కడ రెండింటికి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్ గా ఏమి ఇవ్వాల్సి ఉంటుందండి? ఆన్సర్ గా మనం చూసినట్లయితే ఏబి రెండు సరైనవి అనేది 3ను ఆన్సర్ గా మనం గుర్తించాల్సి ఉంటుందండి. మరొకసారి మనకు ఈ అంశానికి సంబంధించి మనం ఒకసారి వీటిని పూర్తిగా మనం వీటిని విశ్లేషించినట్లయితే కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి 5గురికి భారతరత్న ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ 2058వ జ్ఞానపీఠ అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. మరి 58వ జ్ఞానపీఠ అవార్డు చూసినట్లయితే ఇది 2023 సంవత్సరానికి. మనకి ఇక్కడ చూడండి, గమనించాల్సింది భారతరత్న ఏమో 2024 సంవత్సరానికి, జ్ఞానపీఠ ఏమో 2023 సంవత్సరానికి ప్రకటించడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుందండి. మరి మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్